విద్యార్జనయ అద్య ఆరంభ నమస్కారం. ఈ ప్లేలిస్ట్లో మనము జావాని ఎండ్ టు ఎండ్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్లో ఇంట్రొడక్షన్ టు జావా. జావా అంటే ఏంటి? ఓకే, వాట్ ఈస్ జావా? సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఎవరిని అడిగినా ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సరే, మరి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం యూజ్ చేయాలి అంటే, మనం వాడాలి అంటే, మనం ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమైనా రాయాలంటే మన దగ్గర ఏముండాలి? మన దగ్గర ఏముండాలంటే టు యూజ్ జేడీకే ఉండాలి. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఈ జావా డెవలప్మెంట్ కిట్ని మనము గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ అని కాదు, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ జేడీకే డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ జేడీకే లోపల అంటే మొత్తం ఈ జేడీకే డౌన్లోడ్ చేసినప్పుడు జేడీకే విల్ హ్యావ్ JRE. JRE will provide JVM ప్లస్ లైబ్రరీస్. ఓకే, అంటే దీన్ని ఫార్మల్గా రాస్తే జేడీకే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ JRE. ఓకే, అండ్ JRE ప్రొవైడ్స్ JVM అండ్ లైబ్రరీస్. ఓకే, మరి JVM ఏంది? ఎగ్జిక్యూటర్. ఓకే, ఎగ్జిక్యూటర్. సరే, ఇప్పుడు ఒక్కొక్కటి ఏందో అండర్స్టాండ్ చేసుకుందాం. JRE అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉంటాయంట? ఎగ్జిక్యూటర్ ఉంటుంది అండ్ లైబ్రరీస్ ఉంటాయంట. దేనికోసం ఈ లైబ్రరీస్? మనం రాసిన కోడ్ కంపైల్ కావడానికి కోసము అండ్ రన్ కావడానికి కోసం చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఓకేనా, జావా వాళ్ళు ఇచ్చిరమ్మంట మనకు చాలా లైబ్రరీస్. అది మనకి జావా ప్యాకేజ్లో ఉంటుంది అనమాట. సో జావా వాళ్ళు రాసిరు చాలా లైబ్రరీస్ మనం యూజ్ చేసుకోవడానికి. మనం అది యూజ్ చేసుకుంటే మన పని తొందరగా అయిపోతుంది. కొంచెం లైబ్రరీస్ అంటే అవే కదా, మనం సొంతంగా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరు రాస్తే మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత JVM, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, JVM అంటే జావా వర్చువల్ మెషిన్. జావా వర్చువల్ మెషిన్ ఏం చేస్తుందంట? మనం రాసిన కోడ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తూ పోతుంది. ఓకేనా, అండ్ ఇదే కాకుండా ఇవి ఏం ప్రొవైడ్ చేస్తాయంటే JITని ప్రొవైడ్ చేస్తుంది. JIT అంటే ఏంటంటే జస్ట్ ఇన్ టైమ్ కంపైలేషన్. జస్ట్ ఇన్ టైమ్ కంపైలేషన్ ఏం చేస్తుందంటే కోడ్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఓకేనా, కోడ్ని ఆప్టిమైజేషన్ చేయాలంటే ఏంటి? నార్మల్గా కంపైలేషన్ కోడ్ని నేటివ్ కోడ్లకు మార్చేస్తుంది. నేటివ్ కోడ్లకి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేసేస్తుంది. సో దాట్ అది మళ్ళీ రీకంపైల్ చేసే అవసరం దానికి పడదు. ఓకే, కంపైలేషన్ కోడ్ని నేటివ్ కోడ్లకు మార్చేస్తుంది. అదే కాకుండా అనవసరమైన వేరియబుల్స్ ఒకవేళ యూజర్ డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్స్ అన్నిటినీ కలెక్ట్ చేసేసి తీసేస్తుంది అనమాట. సో గార్బేజ్ కలెక్టర్ ఉంటుంది, ఇట్లాంటివి చాలా ఉంటాయి అనమాట. అండ్ వీటి గురించి మనము అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు, వీటి గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి మొత్తం హ్యాండిల్ చేస్తుంది JRE. ఇది మనకు JDK మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా ఆప్టిమైజేషన్ ఉన్నట్టే. మనం సొంతంగా ఆప్టిమైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. అదే మీరు వేరే లాంగ్వేజెస్ తీసుకుంటే ఆప్టిమైజేషన్ మనమే చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ C ఇది తీసుకున్నాం, అందులో ఒక పాయింటర్ క్రియేట్ చేసి అంటే డైనమికల్ మెమరీ అలొకేట్ చేస్తే మళ్ళీ ఆ మెమరీ లొకేషన్ని మనమే క్లియర్ చేయాలి. లేకపోతే ఆ మెమరీ లొకేషన్ అట్లే ఉంటుంది. కానీ జావాలో అవసరం లేదు, ఆటోమేటిక్గా మెమరీ అనేది డీఅలొకేట్ అయిపోతుంది. ఇదంతా ఈ JRE, ఈ JVM వీళ్ళందరూ చేస్తారన్నమాట. సో మనమేమో ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మరి ఒక్కసారి JDK డౌన్లోడ్ చేసుకుంటే మన దగ్గరికి ఈ ప్యాకేజెస్ వస్తాయి. ఈ ప్యాకేజెస్ తోటి మనం రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఈ JDK ఏదైతే ఉంటుందో ఈ JDKని అన్ని ఓఎస్కి డిఫరెంట్గా బిల్డ్ చేశారు. అంటే దేర్ ఈస్ అ డిఫరెంట్ JDK ఫర్ విండోస్ OS, డిఫరెంట్ JDK ఫర్ లినిక్స్, డిఫరెంట్ JDK ఫర్ యూనిక్స్ అంటే మ్యాక్ వాటికి. సో JDK అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఓకే, అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే మనం
జేడీకే డౌన్లోడ్ చేసుకున్నప్పుడు జేవిఎం వస్తుంది కదా అందులో. ఈ జేవిఎం అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్, అంటే ప్లాట్ఫామ్కి సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి సపరేట్ కంపైలేషన్స్ ఉంటాయి అనమాట జేవిఎం అనే సాఫ్ట్వేర్కి. ఓకే, ఈ వర్చువల్ మిషన్ ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్చువల్ మిషన్ ఎందుకంటే మనకి ప్రోగ్రామ్ అనేది హార్డ్వేర్ మీద రన్ కాదు. అంటే జనరల్గా హార్డ్వేర్ మీద రన్ కాదు అంటే నార్మల్గా మనం సిలో కానీ ఇంకో ఏ లాంగ్వేజ్లో కానీ A=10 అని మనం రాస్తే, ఇట్లా డిక్లేర్ చేస్తే మనకి నీట్గా హార్డ్వేర్ మీద పోయి A=10 అని చెప్పేసి మెమరీ అలొకేట్ చేసి ఏకి రెఫరెన్స్ ఇస్తుంది అనమాట. సో ఇది డైరెక్ట్గా హార్డ్వేర్ మీద అయితే ఉంటుంది. కానీ ఈ వర్చువల్ మెషిన్ అనే ఇది ఉంది కదా, ఈ వర్చువల్ మిషన్ మనకి వర్చువలైజేషన్ అనేది ఇస్తుంది అనమాట. అంటే ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అలొకేటెడ్ మెమరీ బఫర్. ఓకేనా, అందుకే వర్చువల్ మిషన్. సో ఈ వర్చువల్ మిషన్ ఏం చేస్తానంటే ఈవెన్ దో హార్డ్వేర్ మీదనే దాన్ని అలొకేట్ చేసినా కానీ యూజర్కి మాత్రము మాస్క్డ్ అడ్రస్ ఇస్తుంది. మాస్క్డ్ అడ్రస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే యూజర్ కెన్ నెవర్ సీ ద యాక్చువల్ లొకేషన్ ఆఫ్ ద వేరియబుల్. అంటే ఈ పాయింటర్ లొకేషన్ అనేది ఎక్స్పోజ్ కాదు యూజర్కి. ఈ పాయింటర్ లొకేషన్ ఎక్స్పోజ్ కాదు కాబట్టి యూజర్ ఎప్పుడూ సపోజ్ ఈ బఫర్ ఓవర్ఫ్లో లాంటి అట్లాంటివి చేయలేడు జావాలో. ఎందుకంటే ఆ యాక్చువల్ పాయింటర్ యూజర్కి ఎప్పుడు ఎక్స్పోజ్ కాదు. ఒక లేయర్ ఉంటుంది, ఆ మాస్క్డ్ లేయర్ ఏం చేస్తుందంటే ఆ యాక్చువల్ హార్డ్వేర్ పాయింటర్ని మాస్క్ చేసేసి మాస్క్డ్ అడ్రస్ యూజర్కి ఇస్తుంది అన్నమాట. ఓకే, అందుకని చెప్పేసి ఈ జేవిఎం అనేది మనకి జావా అనే లాంగ్వేజ్ చాలా రోబస్ట్ ఉండడానికి, చాలా సెక్యూర్ ఉండడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే వర్చువల్ మెషిన్. అంటే యాక్చువల్ మెషిన్ మీద రన్ కాదు, అంటే అట్లీస్ట్ ఒక లేయర్ లాగా వస్తుంది. ఇది యాక్చువల్ మెషిన్. ఈ మెషిన్ మీద రన్ కాదు, ఇక్కడ ఇంకొక లేయర్ వస్తుంది, జావా వర్చువల్ మెషిన్. సో మనము జావా వర్చువల్ మెషిన్తో ఇంటరాక్ట్ అయితే జేవిఎం విల్ హ్యాండిల్ హార్డ్వేర్ థింగ్స్. మనకి ఇక్కడ డైరెక్ట్ హార్డ్వేర్ యాక్సెస్ ఉండదు. సో ఈ లేయర్ వల్ల జావా అనేది చాలా సెక్యూర్డ్ అయింది. ఇది సెక్యూరిటీ. ఓకే, ఇంకా ఈ వర్చువల్ మెషిన్ ఏమేమి చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకోండి. అదే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వేరియబుల్స్ని ర్యామ్లో లోడ్ చేయడము, అక్కడి నుంచి తీసుకొని రావడము, ఇదంతా జేవిఎం పని. ఓకేనా, జేవిఎం హ్యాండిల్ చేస్తుంది, ఈ వర్చువల్ మిషన్ హ్యాండిల్ చేస్తుంది. సో మన టాస్క్ ఓన్లీ టు ఇంటరాక్ట్ విత్ ద జేవిఎం అంతే. మనం జేవిఎంకి ఇంటరాక్ట్ చేస్తే జేవిఎం విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ హార్డ్వేర్ లెవెల్ మిగతావన్నీ అది మేనేజ్ చేసేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ గమనించాలి, జేవిఎం షుడ్ టాక్ టు మెషిన్ కదా, అంటే జేవిఎం షుడ్ టాక్ టు హార్డ్వేర్ కదా. ఇక్కడ జేవిఎం దాని సొంత మెమరీ లొకేషన్ చేసుకోవాలన్నా, దాని సొంత ఏదన్నా ఏమంటారు బఫర్స్ ఏమన్నా క్రియేట్ చేసుకోవాలన్నా ఇట్ హ్యాస్ టు టాక్ టు ఓఎస్. కాబట్టి ఓఎస్ తోటి జేవిఎం మాట్లాడాలంటే ఈ ఓఎస్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ ప్యాటర్న్లనే జేవిఎం మాట్లాడాలి. ఈ ఓఎస్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ ప్యాటర్న్ కాకుండా వేరే ఓఎస్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ ప్యాటర్న్తో మాట్లాడితే ఈ మెషిన్కి జేవిఎం ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. సో ఇది పాయింట్ ఏంటంటే జేవిఎం ఇస్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. అంటే ప్రతి ఒక్క ప్లాట్ఫామ్కి జేవిఎంని రీకంపైల్ చేస్తారు. అంటే లినక్స్కి జేవిఎంని రీకంపైల్ చేస్తారు, యూనిక్స్కి జేవిఎం రీకంపైల్ చేస్తారు, విండోస్కి జేవిఎం రీకంపైల్ చేస్తారు. ఎందుకంటే ఆ జేవిఎం హ్యాస్ టు టాక్ విత్ దట్ మెషిన్ ప్యాటర్న్ ఓన్లీ. కాబట్టి జేవిఎం ఇస్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. జేవిఎం ఇస్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. వెరాజ్ మనం రాసిన ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అంటే యూజర్ ప్రోగ్రామ్స్, ఈ యూజర్ ప్రోగ్రామ్స్ అనేటివి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. యూజర్ ప్రోగ్రామ్స్ అనేవి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇవి మనం ఒక్కసారి రాస్తే ఎక్కడన్నా ఎన్నిసార్లన్నా ఎగ్జిక్యూట్ చేయొచ్చు వితౌట్ రీకంపైలేషన్. ఓకే, సో ఒక్కసారి ఈ పీజిఎమ్స్ అనేటివి ఎట్లుంటాయంటే డాట్ క్లాస్ ఫైల్స్లో ఉంటాయి. ఓకే, ఈ డాట్ క్లాస్ ఫైల్స్ని బైట్ కోడ్ అని కూడా అంటాం మనం, బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ ఏదైతే ఉన్నదో ఇది వన్స్ అండ్ ఫర్ ఆల్ కంపైల్ అయిపోయింది. అది మళ్ళీ రీకంపైల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కంపైల్ అయిపోయిన దాన్ని మనము జస్ట్
ప్లాట్ఫామ్ డిపెండెంట్ అయిన జేవిఎం మీదకి ఇస్తే అది ఆటోమేటిక్గా రన్ చేసేస్తుంది. రన్ చేయడం అంటే ఏం చేస్తుంది, దాని సొంత వర్చువల్ మెమరీ లోపల దాన్ని అసైన్ చేస్తుంది, దాన్ని అలొకేట్ చేస్తుంది. ఇంకా మెషినరీకి సంబంధించిన ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అన్ని జేవిఎం హ్యాండిల్ చేసేస్తుంది. హార్డ్వేర్ మీద డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. ఒక లేయర్ వస్తుంది జేవిఎం హార్డ్వేర్ తోటి రియాక్ట్ అవుతుంది అండ్ మనకి జేవిఎం కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎట్లయింది, ప్రోగ్రామ్ ఓన్లీ బైట్ కూడా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, కానీ జేవిఎం మాత్రం ప్లాట్ఫామ్ డిపెండెంటే. కాబట్టి ఏ సిస్టమ్ వాళ్ళు ఆ సిస్టమ్కి జేవిఎం సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఓకే జేవిఎం వచ్చేసింది, జేవిఎం అని హ్యాండిల్ చేస్తుంది. ఓకే, కోడింగ్ గురించి మాట్లాడదాం. కోడింగ్ ఓకే, ఇంత చెప్పినాం కదా, మీరు రాసే ఇన్స్ట్రక్షన్స్, కోడింగ్ అంటే ఇన్స్ట్రక్షన్స్, మీరు రాసే ఇన్స్ట్రక్షన్స్ సిపియుకి రాస్తున్నారు అని మీరు అనుకుంటే అది తప్పు. మీరు ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ని సిపియుకి రాయరు అన్లెస్ మీరు అసెంబ్లీ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేస్తే కానీ ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ని మీరు సిపియు కోసం రాయరు. ఓకే, ఇక్కడ కొంచెం డీవియేషన్ ఉంటుంది ఈ పాత్ల. మరి ఎట్లా మనం దేనికి రాస్తాం ఇన్స్ట్రక్షన్స్ అంటే, మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఒక సాఫ్ట్వేర్కి అర్థమయ్యేటట్టు రాస్తారు. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే, ఈ సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఒక టెంపరరీ కోడ్ అనుకుందాం. ఓకే, టెంపరరీ కోడ్, ఈ టెంపరరీ కోడ్ని ఈ సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టెంపరరీ కోడ్ కూడా సిపియు మీద ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, ఈ టెంపరరీ కోడ్ని ఇంకొక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్కి ఇస్తాం. ఈ సాఫ్ట్వేర్ ఒక్కొక్క దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటా ఈ సిపియు మీద ఎగ్జిక్యూట్ చేపిస్తాడు. ఓకే, సో మీరు ఇక్కడ రాసేది 2 స్టెప్స్. ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2. అంటే మనం రాసే ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్. గట్టిగా మాట్లాడాలంటే మీరు రాసేది ఇంగ్లీష్. ఇది కోడ్ కానే కాదు, ఎందుకంటే అక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ ఇది. ఓకే, హై లెవెల్ లాంగ్వేజ్లో మనం రాసేది ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే. ఈ ఇంగ్లీష్, ఈ సాఫ్ట్వేర్ డబ్బా ఉంది కదా, ఈ సాఫ్ట్వేర్నే మనము కంపైలర్ అంటాం. కంపైలర్ సాఫ్ట్వేర్. ఈ కంపైలర్ సాఫ్ట్వేర్ ఒక టెంపరరీ కోడ్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పినాం కదా, ఈ టెంపరరీ కోడే మనము బైట్ కోడ్ అంటాం. ఈ బైట్ కోడ్ అప్పటికీ రెడీ కాదు మెషిన్ మీద రన్ కావడానికి, దీన్ని ఇంకొక సాఫ్ట్వేర్కి ఇవ్వాలి. వీడే జేవిఎం ఈ బైట్ కోడ్ తీసుకొని వాడు ఏం చేస్తాడంటే నీట్గా ట్రాన్స్లేట్ చేస్తాడు. ఈ ట్రాన్స్లేషన్ ఒక్కటే మన పని కాదు, వాడు దాన్ని జేఐటి అనేది వచ్చి దానిలో ఉన్న రీ ఎగ్జిక్యూటివ్ కోడ్ని మళ్ళీ రీట్రాన్స్లేటివ్ కోడ్ని దాన్ని తీసుకొని నేటివ్ కోడ్లకు మార్చేస్తుంది. ఆ తర్వాత చాలా ఆప్టిమైజేషన్స్ అవుతాయి, చాలా ఆప్టిమైజేషన్స్ అయినాక దెన్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అప్పుడు సిపియు మీద లోడ్ చేస్తే దెన్ ఎగ్జిక్యూట్ అవుతాయి అవన్నీ. ఓకేనా, సో మీరు రాసేది 2 స్టెప్స్ ఉంటాయి, ఒకటి కంపైలేషన్, ఇంకోటి ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఇప్పుడు కంపైలేషన్ అయినప్పుడు బైట్ కోడ్ ప్రొడ్యూస్ అవుతుంది. వెరీ గుడ్. అంటే ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడు సిపియు భాషలో రాయరు ఇక్కడ, అట్లీస్ట్ జావాలో. జస్ట్ ఈ కంపైలర్కి అర్థమయ్యేటట్టు రాస్తారు. ఓకేనా, మీరు కోడ్ రాసేటప్పుడు ఓన్లీ కంపైలర్ అండర్స్టాండ్ చేసుకునే కోడే రాయాలి. ఎందుకంటే ఒక్కసారి కంపైలర్కి అర్థమైపోయింది కోడ్ అంటే కంపైలర్ ఆటోమేటిక్గా ఈ టెంపరరీ కోడ్ని, ట్రాన్సియంట్ కోడ్ని జనరేట్ చేసేస్తుంది. మీరు ఈ కంపైలర్కే అర్థం కానట్టు కోడ్ రాస్తే ఈ టెంపరరీ కోడ్ జనరేట్ కాదు. ఈ టెంపరరీ కోడ్ జనరేట్ కాదు అంటే ఆబ్వియస్లీ ట్రాన్స్లేట్ కాదు, ఎగ్జిక్యూట్ కాదు. కాబట్టి మీరు జస్ట్ ఈ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ వరకే ఆలోచించుకోవాలి. ఈ కంపైలర్కి అర్థమయ్యేటట్టు రాస్తలేమా అనేది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఈ కంపైలర్కి అర్థమైతే ఆటోమేటిక్గా మిగతాదంతా స్మూత్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మరి ఈ కంపైలర్కి అర్థమయ్యేటట్టు రాయాలి అని అంటే ఎనీ లాంగ్వేజ్ తీసుకోండి. ఓకే, జావానే కాదు, ఎనీ లాంగ్వేజ్, ఈవెన్ నేను ఇప్పుడు మాట్లాడుతున్న లాంగ్వేజ్ అన్న తీసుకోండి. లాంగ్వేజ్ తీసుకుంటే నేను
స్పెసిఫిక్ టోన్లో స్పెసిఫిక్ గ్రామర్ తోటి మాట్లాడితేనే అర్థమవుతుంది. సపోజ్ హాయ్ హౌ ఆర్ యూ, హాయ్ హౌ ఆర్ యూ అని అంటే ఎవరికైనా అర్థమవుతుంది. నేను యూ ఆర్ హాయ్ హౌ ఇట్లా రాస్తే ఎవరికి అర్థమవుతుంది? నో మీనింగ్. ఓకే, మీనింగ్ లేదు ఇక్కడ. ఇక్కడ ఏంది మీనింగ్ ఉంది. మీనింగ్ ఉంది అంటే మీనింగ్ ఎప్పుడున్నది? ఎప్పుడైతే నేను సర్టన్ రూల్స్ ఫాలో అవుతానో, ఆ లాంగ్వేజ్కి రూల్స్ ఉంటాయి, అవునా? రూల్స్ ఫాలో అవుతానో, ఎప్పుడైతే గ్రామర్ ఫాలో అవుతానో అప్పుడే అర్థమవుతుంది ఏ లాంగ్వేజ్ అన్నా. అప్పుడే కదా మీ బ్రెయిన్ ప్రాసెస్ చేయగలుగుతుంది. నేను ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏం అర్థం కాదు, ఇది ఇంటర్ప్రిట్ కాదు. ఇది రాస్తే మీ బ్రెయిన్ ఇంటర్ప్రిట్ చేస్తుంది, ఇది ఇస్తే మీ బ్రెయిన్ ఇంటర్ప్రిట్ చేయదు. అంటే మనం రాసే లాంగ్వేజ్, మనం మాట్లాడే భాష, ఇట్ షుడ్ అబైడ్ టు రూల్స్ అండ్ గ్రామర్. ఈ రూల్స్ అండ్ గ్రామర్ని మనం కరెక్ట్గా ఫాలో అయితే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, దానికి మీనింగ్ఫుల్ ఇది వస్తుంది. ఈ రూల్స్ అండ్ గ్రామర్నే మనము జావాలో సింటాక్స్ అంటాం. జావానే కాదు, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సింటాక్స్ అని అంటాం. ఈ సింటాక్స్ని ఫాలో అయితే కంపైలర్కి అర్థమవుతుంది. కంపైలర్కి అర్థమైతే కంపైలర్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ కంపైలర్ చూసుకుంటుంది. మనం సొంతంగా ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. క్లియర్? సో మనం ఏం ఆలోచించాలంటే మనం రాసేది కంపైలర్కి అర్థమవుతుందా లేదా అనేది ఆలోచించాలి. మనం రాసేది కంపైలర్కి అర్థమవుతుందా లేదా అని ఆలోచించాలి, ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, సో బేసిక్గా మనము ఫస్ట్ ఫైల్ రాస్తాం, అవునా? ఫైల్ రాస్తాం. ఏదన్నా ఇంగ్లీషే అని అంటా నేను. ఓకే, ఇంగ్లీషే. ఈ ఈ ఇంగ్లీష్ మనము ఆ స్పెసిఫిక్ సింటాక్స్ ఫాలో అయ్యి రాస్తాం. ఓకే, రాసినాక ఎట్లా సేవ్ చేస్తాము? స్టార్ అంటే ఏదన్నా పేరు పెట్టుకోండి, .JAVA అని రాస్తాం. ఇది ఏంటంటే ఎక్స్టెన్షన్. ఓకేనా? ఎక్స్టెన్షన్ ఎందుకు? మరి ఆ డబ్బాకి అర్థం కావాలి కదా, నువ్వు ఆ సాఫ్ట్వేర్కి అర్థం కావాలి కదా నువ్వు ఏ ఫైల్ ఇస్తున్నావు అనేది. సో ఎక్స్టెన్షన్ బట్టి చూసుకుంటుంది. ఇప్పుడు MP4 ఉంది, MP3 ఉంది, ఆ ప్లేయర్కి అర్థమవుతుంది కదా, ఓకే MP4 ఇచ్చిండు, MP3 ఇచ్చిండు. అట్లనే ఇక్కడ కూడా ఈ ఫైల్కి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, .java అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఈ .java అనే ఫైల్ని మనం ఎప్పుడైతే కంపైలర్కి ఇస్తామో, కంపైలర్ అనేది హ్యూజ్ సాఫ్ట్వేర్. ఈ కంపైలర్ మనకి ఒక బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది అని మాట్లాడుకున్నాం. బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ ఎట్లా ఉంటుందంటే దాని లోపల అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ లోపల ఆ ఫైల్ నేమ్ .class అని జనరేట్ చేస్తుంది. ఓకే, .class అని జనరేట్ చేస్తుంది. ఇంకా ఒక్కసారి బైట్ కోడ్ జనరేట్ అయిపోయిందంటే మీరు ఈ ఫైల్ని మర్చిపోవచ్చు, డిలీట్ చేయొద్దు. కాకపోతే డిలీట్ చేసినా నో ప్రాబ్లం, ఎందుకంటే బైట్ కోడ్ ఉన్నంతసేపు మీ ఫైల్ అనేది రీరన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. లినిక్స్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది, మ్యాక్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏమంటారు విండోస్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏలా పడితే అందులో ఎగ్జిక్యూట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఈ ఫైల్ ఎందుకు పెట్టుకోవాలని అంటే, మరి మన అప్డేషన్స్ ఉంటే ఫ్యూచర్లో ఏమైనా కొత్త ఫీచర్ తెచ్చాను ఫ్యూచర్లో, అప్పుడు మళ్ళీ ఈ ఫైల్ రాసి మళ్ళీ రీకంపైల్ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఈ ఫైల్ని పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు ఈ బైట్ కోడ్ మనం మళ్ళీ ఇంకో JVMకి ఇవ్వాలి. JVMకి ఇస్తే దెన్ JVM ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఇంత ప్రాసెస్ ఉంది. స్టెప్ 1, స్టెప్ 2 క్లియర్? ఓకే, JVMకి ఇచ్చేసినాము, .class. ఓకే, ఇవన్నీ ఇచ్చినాం. ఇప్పుడు బేసిక్ ఓవరాల్ ఒక సింపుల్ కోడ్ రాస్తాం. ఓకే, సింపుల్ కోడ్లో ఏమేమి ఉంటాయో చూద్దాము. నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్కటి ఏంటి అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో కోడింగ్లో అంటే అట్లీస్ట్ ఈ కంపైలర్కి అర్థమయ్యే ఏరియా వరకు అన్నీ ఎట్లుంటాయంటే, సపోజ్ నేను ABC అని రాసిన, ABCకి ఇట్లా పెరాన్సిస్ పెట్టిన. ఓకే, దీన్ని మనము కీవర్డ్ అని అంటాం, సింపుల్. దీన్ని మనము ఫంక్షన్ అని అంటాం. ఎట్లా చెప్తున్నా నేను ఇది ఫంక్షన్, ఇది కీవర్డ్ అని అంటే, సింపుల్గా ఈ పెరాన్సిస్ ఉన్నాయి కదా, ఈ పెరాన్సిస్ ఉంటే అది ఫంక్షన్, పెరాన్సిస్ లేకపోతే అదొక కీవర్డ్. ఈ పెరాన్సిస్ లోపల ఏమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా, ఏమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంతే. సో మీరు ఇదే గుర్తుపెట్టుకోవాలా, పెరాన్సిస్ ఉంటే ఫంక్షన్, పెరాన్సిస్ లేకపోతే అదొక కీవర్డ్, అంతే. ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం, అంటే ఆ స్పెసిఫిక్ రూల్స్ అవన్నిటికీ ఫాలో కావాలి కాబట్టి చెప్తాను.
ఓకే. పబ్లిక్ క్లాస్ హలో హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ తోటి స్టార్ట్ చేద్దాం. హలో వరల్డ్ అండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇట్లనే రాయాలి. ఇట్లా కాకుండా ఇంకొకలాగా రాసిర్రంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదంటే మరి ఆ కంపైలర్కే అర్థం కాదు మీరు రాసింది, మరి ఇంకెట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది? కాబట్టి నేను చూపించే సింటాక్స్నే రాయాలి, ఎందుకంటే అట్లా రాస్తేనే అది అర్థం చేసుకుంటుంది. అట్లా కాకుండా ఇంకోలాగా రాస్తే అది అర్థం చేసుకోదు. ఇది సింపుల్గా హలో వరల్డ్ ఎట్లా ప్రింట్ చేయాలనే ఒక ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఏంది అసలు ఈ స్ట్రక్చర్ ఏంది, ఎందుకు ఇట్లా రాసినాము, ఎందుకు ఇట్లా రాయాల్సి వచ్చింది అనేది నేను డిస్కస్ చేస్తాను. సో యా, స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.